గ్రంథాలు తెరిచి సంఖ్యాకాండం, ఈ ఉదయకాలం ఉమెన్స్ డే సందర్భంగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సందేశం సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనాన్ని నేను చదువుతాను. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ మాటలు చూడాలని కోరుతున్నాను. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యొకేబేదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తిలో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోను, మోషేను, వీరి సహోదరి మిరియామును కనెను. ఆమెన్. ఓకే, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనంలో రాయబడిన మాట యొకేబేదు అనండి, గట్టిగా చెప్పండి. యొకేబేదు బ్రాకెట్లో మోషే తల్లి. ఓకే, ఈరోజు ఒక తల్లి యొక్క జీవితాన్ని, ఒక స్త్రీమూర్తి యొక్క జీవితాన్ని ఒక పాఠముగా దేవుడు సంఘమంతటితో సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. నమ్మితే అందరూ చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ప్రియులారా, రాయబడిన వాక్య భాగంలో లేవి కుమార్తె యొకేబేదు, అమ్రాము భార్య యొకేబేదు. ఇంకో మాటలో చెప్పాలంటే మోషే వాళ్ళ తల్లి కూడా యొకేబేదు. సో ఈమె జీవితం చాలా ఉన్నతమైన పాఠం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి స్త్రీ నిజంగా యొకేబేదులా ఉంటే ఎన్ని కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయో ఏమీ సందేహం లేదు. ఎందుకు అనంటే తన కడుపున పుట్టిన 3 పిల్లలు కూడా ప్రయోజకులయ్యారు. ఏ తల్లి అయినా సరే తన పిల్లలు ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటూ ఉంటుంది, ఆశపడుతూ ఉంటుంది. దేవుని సేవకుడిగా నా ఆశ, సంఘంలో స్త్రీ పాత్ర ఎంతైనా ఉన్నది. దేవుడు కూడా స్త్రీలను ఎన్నో విధాలుగా ఘనపరుస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథం అంతటిని చదువుకుంటూ వెళితే పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు స్త్రీ పేరున దేవుడు రాయించాడు. అంటే ఎంతగా దేవుడు ఘనపరిచాడో చూడండి. సమాజంలో స్త్రీ పాత్ర ఉన్నది, సంఘంలో కూడా స్త్రీ పాత్ర ఉన్నది. యేసుక్రీస్తు నామములో దేవుని కృప మీ మీద ఉండునుగాక. స్త్రీలు ఎంత గొప్పవారు అనే ఆలోచన కలిగి మీరు దేవుని మాటలు వినగలిగితే కొన్ని ఉదాహరణలతో కొన్ని మాటలు మీకు చెప్తాను. మహిళా మండలం ఎవరిది అమ్మా? చెప్పండి తల్లులారా. మాదే అన్నయ్య అనొచ్చు కదా. డాక్రా గ్రూప్, దేవుడికి స్తోత్రం. కండక్టర్ జాబ్, కలెక్టర్ జాబ్, సో లాయర్, డాక్టర్, నర్సక్క, అన్నిట్లో మీ పాత్ర ఉంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆడపిల్ల అంటారు, ఆ తర్వాత అమ్మాయి, ఆ తర్వాత భార్య, ఆ తర్వాత తల్లి, అత్తగారు, ఆడబొడుసు, మేనత్త, తోడుకోళ్ళు, అమ్మమ్మ, నాయనమ్మ. నీకు స్తోత్రం, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. సో మీ పాత్ర ఎంత గొప్పదో చూడండి. ప్రతి స్త్రీ వెనకాల, ప్రతి పురుషుడు వెనకాల ఒక స్త్రీ పాత్ర ఉంటుందని పెద్దలు చెప్పినట్లుగా ఒక కుటుంబం కట్టబడాలంటే ఆ కృప దేవుడు మీకే ఇచ్చాడు. జెర్మీయా అన్నగారు మొన్న ఎప్పుడో చెప్తే విన్నాను, దేవుడుకున్న కృప మీకు కూడా ఉందంట. స్తోత్రం చెప్పండి. అదేంటో తెలుసా? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టే వాళ్ళ ప్రయాస వ్యర్థం. అంటే ఇల్లు కట్టాలంటే ఒక స్త్రీ కట్టాలి. అయ్యా మనకు ఆ కృప లేదన్నయ్య, దేవుడికి స్తోత్రం. ఒక ఇల్లు కట్టాలి, ఒక కుటుంబం కట్టాలంటే ఆ కృప మీకే ఇచ్చాడు దేవుడు. ఇంకా దేవుడికి లేని కృప కూడా మీకుంది. అదేంటో తెలుసా? కూల్చే కృప కూడా మీకే ఉందమ్మా. దేవుడికి లేదా కృప. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటే 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు పెరికేసుకుంటుందట. నేను ఆశిస్తాను మీరు కట్టే స్త్రీలుగా ఉండాలి కానీ కూల్చే స్త్రీలుగా మీరు ఉండకూడదు. నమ్మితే ఆమేనని చెప్పండి. ఏ కుటుంబమైనా దీవించబడాలంటే మీ పాత్ర ఎంతైనా ఉన్నది. నేను అడుగుతాను, సంఘంలో అయ్యా మగ మహారాజులు ఈ విషయంలో మీరు ఒప్పుకొని ఓటేయండి. ఎక్కువ మంది ఎవరు ఉంటారు? అమ్మా వందనాలు చెప్పండి. వాళ్ళకి ఒకసారి వందనాలు. ఎక్కువ మంది మీరే కదా, ఎక్కువ జనాభా కూడా మీరే, మెజారిటీ మీదే కనబడుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు కూడా స్త్రీని తయారు చేసేటప్పుడు
నేను వాక్య ఆధారాలతో చెప్తున్నాను, వారి మీద మక్కువతో కాదు. దేవుడికి స్తోత్రం. స్త్రీని దేవుడు కలిగజేసేటప్పుడు పురుషుని దేవుడు నేలమంటితో చేశాడు. స్త్రీని ఎలా చేశాడు చెప్పండి? ప్రక్కటెముకను తీసి చేశాడు. అంటే స్త్రీ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పురుషుడు ప్రక్కనే నిలిచి ఉంటే ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో స్త్రీలు అలా ఉండట్లేదు, ముందు వెళ్ళిపోతుంటారు, వెనకాల వస్తుంటాడు అనమాట. మీరు యెజబెల్లాగా ముందు ఉండకూడదు. హలో అక్కోళ్ళకి అందరికీ, తల్లులందరికీ ఒక అన్నయ్యగా ప్రేమతో చెప్తున్నాను, మీరు యెజబెల్లాగా ముందు ఉండకూడదు. యెజబెల్ చూడండి, ఆహాబు కంటే ముందు ఉండేది, ఎంత నష్టం వచ్చిందో చూడండి. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే మేకాల్లాగా వెనకాల ఉంటారు. ఏ కాలు? మేకాలు. దావీదు భార్య ఉంది మేకాలు, మేకాల్లాగా చాలామంది వెనకాల ఉంటారు. సో మీరు మేకాల్లాగా వెనకాల ఉన్న ప్రమాదమే, ముందెళ్ళిపోయిన ప్రమాదమే. మీరు ప్రక్కన ఉండాలి కాబట్టి ప్రక్కటెముగ్గా దేవుడు చేశాడు. నమ్మితే ఒకసారి చప్పలు కొడతారు, యేసయ్యకి మహిమ వచ్చినట్లు. మీకు విశ్వాసం ఉంటే మీ కుటుంబాల గురించి నడిపించడానికి, మీ భర్తల్ని రక్షించడానికి, మీ పిల్లల్ని ప్రయోజకులుగా పెంచడానికి దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతలు మీరు గుర్తించి ఆత్మీయ జీవితంలో ప్రక్కటెముకగా మీరు చేయబడ్డారు. కాబట్టి ప్రక్కనే ఉంటే మీ కుటుంబాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. యేసయ్య కృప మీ మీద నిలిచి ఉండునుగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేన్ అనండి. హుషారుగా హల్లెలూయా చెప్పండి. నిజంగా కొన్ని సందర్భాలు మీకు చెప్తానండి. ఈ ఇంట్రడక్షన్ అంతా మీకు బాగా అర్థమవుతే కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వాక్యంలోకి ముందుకు వెళతాను. దేవుడు స్త్రీని కలుగు చేసేటప్పుడు అనేకమైన ఎముకలు ఉన్నాయి కదా, దేవుడు ప్రక్కలోంచే ఒక ఎముకను ఎందుకు తీయాలి అనే ఆలోచన కలిగి ఈ మాటలు మీరు వింటే, పొరపాటున దేవుడు గీని కృపై అధికం ఎక్కువయి తలలోంచి ఒక ఎముక గీని దేవుడి గీని మిమ్మల్ని చేసి ఉంటే, నేను చెప్పక్కర్లేదు, మీకు తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికి, నెత్తికెక్కి కూర్చుండేవారేమో తెలియదు. ఒకవేళ పొరపాటున దేవుడు కాళ్ళలోంచి ఒక ఎముకను తీసుకుని మిమ్మల్ని గీని చేసి ఉంటే, మా మగ మహారాజులు ఇదిగో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా, కింద ఉండాలి అని కాలు కిందేసి తొక్కేవారేమో తెలియదు. అందుకే దేవుడు మిమ్మల్ని సాటి అయిన సహాయము, గట్టిగా ఆమేనని చెప్పండి, ప్రక్కటెముకలోంచి చేశాడు. ఇంకో మాట చెప్పనా, ఈ విషయంలో తప్పక ఒప్పుకోవాలి. మట్టి గట్టిదా ఎముక గట్టిదా చెప్పండి. మా మగ మహారాజులు మీరు అలా కన్నీళ్ళు పెట్టుకుంటే చాలు, జస్ట్ వెంటనే అమ్మోళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. మట్టి మీద అలా నీళ్లు పడ్డాయంటే చాలు కరిగిపోతుంది మా మనసు. అది దేవుడికి స్తోత్రం. కానీ మీకున్న కృప ఏంటో తెలుసా, ఎముక. అసలు ఎన్ని రోజులైనా అన్నం తినకుండా ఉండే కృప మీకే ఉందమ్మా. ఎంత కృప అంటే అంత గట్టోళ్ళు మీరు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో మరి మీ కుటుంబాలు కట్టబడటానికి, మీ భర్తలు రక్షింపబడటానికి, మీ పిల్లలు ప్రయోజకులు అవ్వటానికి, సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి మీ పాత్ర ఎంతైనా ఉన్నది. అందుకే ఈ ఉదయకాలం మోషే వాళ్ళ తల్లి ఆ ముగ్గురు పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచిందో, ఈ తల్లి పడిన ప్రయాసను గురించి ఈ ఉదయకాలం మీకు తెలియచేయడానికి ఇష్టపడతాను. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా అమ్రాము గురించి, మగ మహారాజులు ఉన్నారు కాబట్టి అమ్రాము గురించి కూడా చెప్తాను. ఈరోజు యొకేబెదుని గురించే కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు మనకి సహాయము చేయనుగాక. మరి వాళ్ళ కొడుకు మోషేను గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంటే, మోషేని ఒక నాయకుడిగా పెంచింది. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతట్లో చెప్పండి నమ్మకస్తుడు. మోషే కోసం దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో. ఒకటి కాదు, ఐగుప్తిలో ఎర్ర సముద్రం మీద అలా కర్ర చాపితే 2 పాయలైపోయింది. బండల నుంచి నీళ్లు వచ్చినవి, మారా నీళ్లు మధురంగా మార్చాడు. మోషే ఒక్కడు ఒక నాయకుడు, 20 లక్షల మంది ప్రజలను నడిపించిన గొప్ప నాయకుడయ్యే స్థానం ఈ మోషేకి రావటానికి ఆ తల్లి పాత్ర ఎంతైనా ఉంది. ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్న మీ జీవితాల్లో మీ పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే
తల్లి పాత్ర ఎంతైనా ఉంటుందండి. ఎక్కువగా 99% పిల్లలు తల్లి దగ్గరే ఉంటారు. తండ్రి ఎప్పుడో ఉదయకాలం పని కోసం, వ్యాపారం కోసం, ఉద్యోగాని కోసం వెళ్తాడు, సాయంకాలానికి ఇంటికి వస్తాడు. కనుక ఖచ్చితంగా తల్లి పాత్ర లేకపోతే స్త్రీ పాత్ర ఎంతైనా ఉన్నది. నిజంగా యొకేబేదులాగా మీరు గుణలక్షణాలు కలిగి జీవించగలిగితే మీ పిల్లలు రాబోయే కాలానికి ప్రయోజకులు అవుతారు. నమ్మితే ఆమేనని చెప్పండి, విశ్వసిస్తే ఆమేనని చెప్పండి. తప్పకుండా దేవుడు రాబోయే కాలానికి మీ పిల్లలని ఆశీర్వాదకారకులుగా మార్చునుగాక. ఈరోజు నా ప్రశ్న, యొకేబేదులో ఉన్న గుణలక్షణాలు ఏమిటి? తన 3 బిడ్డల్ని అంత ప్రయోజకులుగా పెంచడానికి గల కారణాలు, ఈ సహోదరి జీవితం చరిత్రలో నిలిచిపోవడానికి గల కొన్ని కారణాలు, మీకు ఆమెలో ఉన్న కొన్ని గుణ లక్షణాలు, ఒక 5 ప్రాముఖ్యమైన లక్షణాలు మీకు చెప్తాను. నెంబర్ 1, యొకేబేదు అనే మాటకి అర్థం. యొకేబేదు అనే మాటకి అర్థం యెహోవా మహాత్యము గలవాడు. యెహోవా మహాత్యము గలవాడు. యొకేబేదు అనే పేరుకి అర్థం ఏమిటంటే యెహోవా మహాత్యము గలవాడు. సో మీరు ఇలా రాసుకోండి. మొదటి మాట, యొకేబేదు అనే మాటకి అర్థం యెహోవా మహాత్యము గలవాడు లేదా దేవునికి మహిమ అని అర్థం. సో మొదటి మాట చెప్పాలనుకుంటున్నాను, దేవునికి మహిమ తెచ్చిన స్త్రీ అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ తెచ్చిన స్త్రీ. అందరూ చెప్పట్లేదు. దేవునికి మహిమ తెచ్చిన స్త్రీ. గుడ్. ఈ ఉదయకాలం ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, స్త్రీలైనా పురుషులైనా, పిల్లలైనా పెద్దలైనా, ఎవరైనా మన ద్వారా దేవుని నామమే మహిమపరచబడునుగాక. ఖచ్చితంగా దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, ఒక కుటుంబ యజమానికి నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు దేవునికి మహిమ తీసుకొచ్చేవాడిగా ఉండాలి. ఒక కుటుంబ వ్యవస్థలో ఒక తల్లిగా నీవు ఉంటే నీ కుటుంబానికి నువ్వు మహిమ తీసుకొచ్చే స్త్రీగా ఉండాలి. పిల్లలైనా యవనస్తులైనా ఎవరైనా ఆ పేరుకు తగిన జీవితం ఈమెలో కనబడుతుంది. యెహోవా మహాత్మ్యము గలవాడు, దేవునికి మహిమ అనే అర్థం ఇచ్చే ఈమె పేరుకు తగినట్లుగానే ఆమె జీవితం కనబడుతుంది. ప్రస్తుత కాలం మనం చూస్తూ ఉంటుంటే చాలామంది మనం పేర్లు పెట్టుకున్నాం. ఆ పేర్లకు తగినట్లుగా మీరు ఉంటున్నారా? ఆ పేరుకు తగిన జీవితం మీలో ఉందా? బైబిల్లో ఈ పేరుకు సందర్భంగా ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాను చూడండి. అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చదవగా భక్తులు విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే, ఆ మాట టిక్ చేయండి, ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచవలెను. అందరూ ఒకసారి ఆమెన్ అంటారా? ఈరోజు నువ్వు క్రైస్తవుడైనందుకు సిగ్గుపడకూడదు. ఆ పేరును బట్టే, దేవుని నామాన్ని బట్టే, క్రైస్తవుడైనందుకే, ఆ పేరును బట్టి సమాజంలో దేవుని నామాన్ని గొప్ప చేసి ఘనపరిచే కృప యేసు నామములో దేవుడు మీకు ఇచ్చునుగాక. నువ్వు పని చేస్తున్నావా? పని చేస్తున్న స్థలాల్లో అనేకులు అంటారు, నువ్వు క్రైస్తవుడు. అవునండి, నేను క్రైస్తవుడిని. ఆ పేరును బట్టే దేవునికి మహిమ రావాలి. నువ్వు పనిచేసే చోట ఒక తాపీ మేస్త్రిగా పనిచేస్తావు, ఒక వడ్ర మేస్త్రిగా పనిచేస్తావు, ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నావు, లేకపోతే నీ చేతి పని ఏదొస్తే ఏదో పని చేస్తూ ఉన్నావు, ఒక ఇంట్లో పని చేస్తూ ఉన్నావు. అక్కడ దేవుని నామం మహిమ తీసుకొచ్చేవాడిగా ఉండాలి ఆ పేరును బట్టే. కొంతమంది పనిచేసే చోట ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు చాలా భక్తిగా ఉంటారు, పని చేసే చోట సినిమా పాటలు పెట్టుకుని పని చేస్తూ ఉంటారు. ఎంత మహిమ వస్తుందో యేసుబాబుకి. నువ్వు పని చేసే చోట కూడా యేసు ప్రభు పాటలు పెట్టి పని చేస్తూ ఉంటుంటే అన్యుడికి విశ్వాసం కలుగుతుంది, ఖచ్చితంగా మార్పు చెందుతారు. అంతేగాని ఆదివారం మట్టుకే భక్తుడిగా వద్దు. సోమవారం నుంచి శనివారం దాకా ఫ్రెండ్స్తో తిరుగుతూ విచ్చలవిడిగా లోక స్నేహాల్లో ఉంటూ
దేవునికి అవమానం తీసుకొచ్చే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఈ కుమార్తె పేరు యొకేబెద్ అంటేనే దేవునికి మహిమ. ఆ పేరును బట్టి తన కుటుంబానికి ఎంతగా మహిమ తీసుకొచ్చిందండి. ఈ రోజున కొడుకులు పిల్లలు బాగున్నారంటే ఆ కీర్తి తల్లికే కదండి, ఆ కీర్తి తండ్రికే కదా. నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పుడు ఇక టీసీ తీసుకుని కాలేజీలో జాయిన్ అవ్వటం కొరకని నేను వెళ్ళాను. వెళితే మా యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ గారు సవేరా గారని, చాలా మంచి హెడ్ మాస్టర్. అందరు పిల్లల్ని గమనిస్తూ ఉండేవాడు, బాగా చదువుతున్నారు లేదా పలకరించా ఉండేవాడు. సో నేను ఆ టీసీ తీసుకోవడానికి వెళ్తే మా స్కూలు టీచర్, మా క్లాస్ టీచర్, అయ్యా వీడు స్కూల్లో మంచిగా పెయింటింగ్ వర్క్ చేశాడు మాస్టర్ గారు, ఆ స్కూల్లో బోర్డుల మీద పేర్లు రాయటం మొత్తం వర్క్ అంతా వీడు చేశాడు, మంచి ఆర్టిస్ట్ అని నన్ను పరిచయం చేస్తూ ఉన్నాను మా క్లాస్ టీచరు మా హెడ్ మాస్టర్ గారికి. వీడికి మంచి మార్కులు వచ్చినాయండి అని పరిచయం చేస్తూ ఉంటుంటే మా హెడ్ మాస్టర్ గారు ఒకటే అన్నారు, మీ నాన్న పేరేంటి? బాలరాజ్. మీ అమ్మ పేరేంటి? లక్ష్మీబాయి. బాబు ఈ కీర్తంతా మీ తల్లిదండ్రులదే అన్నారు వారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు నాకు మంచి మార్కులు వస్తే ఆ పేరు ఎవరికి వచ్చింది? అదే అత్యవసర మార్కులతో పాస్ అయ్యాను అనుకోండి, ఎవరు పెంచారురా నిన్ను అంటారు కదా. తల్లిదండ్రులకి నేను చెప్పే మాట, పిల్లలకి నేను చెప్పే మాట, యవనస్తులకి నేను చెప్పే మాట, ఒక కుటుంబస్తులకి చెప్పే మాట, నువ్వెక్కడున్న దేవునికి మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా ఉందువుగాక. నీ ద్వారా దేవుని నామం మహిమ పరచబడునుగాక. ప్రభు చెప్తున్నాడు కదా, నా మహిమ నిమిత్తమే నిన్ను సృజించాను, నిన్ను పుట్టించాను, నీవు నా సేవకుడు, నీలో నేను మహిమపరుచుకుంటాను. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి. మరి ఈరోజు మీరు చేస్తున్న ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనైనా, వాట్ ఎవర్ మేబీ, ఏదైనా సరే నీకు ఏది కావాలన్నా దేవునికి మహిమ తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండునుగాక, కృప విస్తరించునుగాక. ప్రభు ఇలా అన్నాడు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ దేహంతో మీ దేవుణ్ణి మహిమపరచండి. బైబిల్లో ఒక మాట చదివితే ఎంత బాధ కలిగిందో తెలుసా? వారట దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదంట. చూడండి ఆ మాట మీరు ఒకసారి చదవండి. రోమీలకు రాసిన పత్రికలో పౌలు సంఘానికి చెప్తున్నాడు. 1వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చూస్తే ఇలా చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, వారు దేవుణ్ణి ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, వాదముల యందు వ్యర్థులైపోయారంట. వారి హృదయం అంధకారం అయిపోయిందట. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, వారు దేవుడు తెలుసు కానీ దేవునికి మహిమ తీసుకొచ్చే పిల్లలుగా వారు లేరు. ఈ ఉదయకాలం యొకేబెదు జీవితం ఆ పేరుకు అర్థమిచ్చేటట్లుగానే ఆమె జీవితం దేవునికి మహిమ తీసుకొచ్చింది. ఈరోజు ఈ ఉదయకాలం ఈ మాటలు ఆలకిస్తున్న మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని మహిమపరచలేని స్థితి మనకొద్దు, దేవుణ్ణి ఘనపరచలేని స్థితి మనకొద్దు. ఈ ఉదయకాలం దేవుని మహిమపరిచే పిల్లలుగా యేసయ్య మీ కృప అనుగ్రహంతో నింపి నడిపించునుగాక. నీ పేరును బట్టి, నువ్వు చేసే పనిని బట్టి, నీ క్రియలను బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి ఎప్పుడు దేవునికి మహిమ రావాలి. వాక్యంలో మనం చూస్తాం కదా, మిమ్మల్ని బట్టే కదా దేవుని నామం అన్యజనుల మధ్యలో దూషించబడుతుంది. అలా ఎప్పుడు మన కుటుంబాలు ఉండకూడదు. దేవునికి మహిమ తీసుకొచ్చే పిల్లలుగా మనం మార్చబడదుము గాక. 1-2 ఉదాహరణలు మీకు చెప్తా. చిన్న ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకుంటారని ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదేమిటంటే, ఒక ధనవంతుడు జస్ట్ వెళుతూ ఉన్నాడు రోడ్డు మీద. తన కన్నుల ఎదుట, ఆ ధనవంతుడి ఎదుట ఒక పేదవాడు, ఒక బాగా పేదరికంలో ఉన్న వ్యక్తి తన కన్నులకి కనబడ్డాడు. ఈ ధనవంతుడు ఏమంటున్నాడు తెలుసా? దేవా, నన్ను పేదవాడిగా పుట్టించలేనందుకు నీకు స్తోత్రం ప్రభా అన్నాడు. ఒకరు ఆమేనో హల్లెలూయా స్తుతియో స్తోత్రం ఏమీ లేదా మీకు? మీరు ఇంకా అలాగే ఉంటారా? ఇంకా అదే జీతం, అదే స్థితిలో ఉంటారా? ఏం మాటట్లేదు.
ప్రభువా నన్ను పేదవాడిగా పుట్టించలేనందుకు స్తోత్రమయ్యా, నాకు ఆర్థిక విషయాల్లో సహాయం చేసినందుకు స్తోత్రమయ్యా అని దేవుణ్ణి స్తుతించాడు ఆ ధనవంతుడు. ఈ పేదవాడు నడుచుకుంటూ వెళతా ఉంటుంటే తనకి ఎదురుగా ఒక పిచ్చోడు ఎదురొచ్చాడు. ఈ పేదవాడు ఏమంటున్నాడు తెలుసా? ప్రభా నన్ను పిచ్చోడిగా పుట్టించలేనందుకు, మాట్లాడలేదు మీరు, అది స్తోత్రం అని చెప్పాడు. సరే, ఈ పిచ్చోడు నడుచుకుంటా చెత్తలన్నీ తీసుకుంటా వెళ్తూ ఉంటుంటే తనకి ఎదురుగుండా ఒక అంబులెన్స్ వచ్చింది. ఆ అంబులెన్స్లో ఒక రోగంతో బాధపడుతున్న వాడిని తీసుకెళ్తున్నారు. ఈ పిచ్చోడు అంటున్నాడు, ప్రభా నన్ను రోగిష్ఠుడిగా పుట్టించలేనందుకు, మాట్లాడలేదు మీరు, నాకు రోగం లేకుండా కాపాడినందుకు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చినందుకు అని పిచ్చోడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడట. సో ఆ హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తి, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, మంచం మీద పడుకోబెట్టారు, సెలన్లన్నీ పెడతా ఉన్నారు. తనకి సెలన్లు ఎక్కుతూ ఉన్నాయి. నర్సక్క వైద్యం చేస్తున్న డాక్టర్ గారు వచ్చి చూస్తున్నారు, చెతస్కోప్ పెట్టుకుని చూస్తుంటే తన కన్నుల ముందు తన ప్రక్క బెడ్డే ఒక ఆయన చనిపోయాడు. ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోతున్నారు. ఈ హాస్పిటల్లో అనారోగ్యంతో సెలైన్లు పెట్టుకుంటా ఓ పక్కన ట్రీట్మెంట్ జరుగుతున్న వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ప్రభు నన్ను ఇంకా బ్రతికించినందుకు స్తోత్రమయ్యా అన్నాడంట. నేను అడుగుతున్నాను, ఈరోజు నువ్వు ఇచ్చిన స్థితిని బట్టి, నీకు ఇచ్చిన స్థితిని బట్టి ఎప్పుడైనా దేవుణ్ణి స్తుతించావా? ఎన్నిసార్లు సనుగుతూ ఉంటామో దేవుడి మీద. పేదోడే కానీ అతడు స్తుతిస్తున్నాడు అతని స్థితిని బట్టి. అందుకే ఆగూరు అడిగాడు, ప్రభా నాకు పేదరికమైన వద్దు, ఐశ్వర్యం వద్దు, ఎందుకంటే ఒకవేళ ఎక్కువ డబ్బు ఇచ్చేస్తే నేను మర్చిపోతానేమో, ఒకవేళ పేదోడినైతే నీ నామాన్ని దూషిస్తానేమో, నాకు ఏ రోజుకి ఏది కావాలో అదే. ఈరోజు నీకు ఇచ్చిన స్థితిని బట్టి స్తుతించు. దేవుడు నీకు దాచిన వాటిని ఇవ్వబోతున్నాడు, కానీ మనం ఇచ్చిన వాటిని మర్చిపోతూ ఉంటాం. నీకు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి స్తుతించు. ఒకప్పుడు ఉద్యోగం లేదు, చాలా ఇబ్బందులు పడేవాడు, సరిగ్గా బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు, అద్దింట్లో ఉండేవాడు, మంచి ఇల్లు ఇచ్చాడా స్తోత్రం చెప్పు. పిల్లలు లేరా, ప్రభు పిల్లల్ని ఇచ్చాడు స్తుతి చెప్పు. నీకు వ్యాపారం లేదు, వ్యాపారం ఇచ్చాడు స్తోత్రం చెప్పు. ఉద్యోగం ఇచ్చాడు స్తోత్రం చెప్పు. ఏ స్థితి ఉంటే ఆ స్థితిని బట్టి దేవుణ్ణి గనపరచు. దేవుడు దాచి ఉంచిన ప్రతి మేలు నీ కొరకు అనుగ్రహిస్తాడు. గట్టిగా ఒకసారి ఆమేనండి. సో మొదటి మాట యోకేబేద్ అంటే నిజంగా దేవునికి దేవునికి మహిమ తీసుకొచ్చిన స్త్రీగా ఈ కుమార్తె కనబడుతుంది. మీ కుటుంబాలు, మీరు చేసే పనైనా, మీ వ్యక్తిగత జీవితమైనా, మీ భక్తి అయినా దేవునికి మహిమ తీసుకొచ్చే బిడలుగా మారుదురుగాక. రెండో మాట, సెకండ్ వన్, యోకేబేదులో ఉన్న మరొక లక్షణం మీకు చెప్తా. నిర్గమాకాండం 2వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 2వ వాక్యం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్ని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వాడిని దాచెను. గుడ్. రెండో మాట, పిల్లలను దాచిన స్త్రీ. వాస్తవంగా మోషే పుట్టినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు బాగా తెలుసు. యోసేపుని ఎరగని ఒక రాజు, ఫరో అనే ఒక రాజు ఆ ఐగుప్తుని పరిపాలన చేస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు 70 మందిగా ఆ ఐగుప్తులో అడుగు పెడితే బహుగా విస్తరించారు వాళ్ళు. రోజు రోజుకి ఇశ్రాయేల్ సంఖ్య ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ప్రజలు పెరిగిపోతున్నారో రాజుకి అసూయ వచ్చేసి, ఈ ఇశ్రాయేలీలు అనేవాళ్ళు ఉండకూడదు, రోజు రోజుకి సంతాన అభివృద్ధి పెరిగిపోతూ ఉంది, వీళ్ళు విస్తరిస్తున్నారు, వచ్చిన వాళ్ళు 70 మందే ముందు, కానీ రోజు రోజుకి వీళ్ళు ఎక్కువైపోతున్నారు అని అసూయ వచ్చేసి ఏం చేశాడంటే వాళ్ళని ఎక్కువగా శ్రమ పెట్టడం మొదలుపెట్టాడు. ఇంకా లేఖనాల్లో మనం చూస్తే ఒక నిర్ణయానికి వచ్చాడు. వాళ్ళతో చెప్తున్నాడు, మంత్రస్థానాలు పిలిచి అంటాడు, ఇదిగో మగపిల్లోడు పుడితే వాడిని చంపేసేయండి, ఒకవేళ ఆడపిల్లకిని పుడితే ఆమెను బ్రతకనివ్వండి,
మన ఆంధ్ర పరిస్థితి ఏంటి? దేవుడికి స్తోత్రం. మన ఇండియా పరిస్థితి ఏంటి? మగపిల్లడా అమ్మో ఎగురు గంతేస్తుంటారు. ఆడపిల్ల అత్తగారు కూడా ఆడపిల్ల పుట్టారు, నేను చూడటానికి రా, నువ్వెవరమ్మా? మోషే పుట్టినప్పుడు సిచ్యువేషన్ చూడండి, మగపిల్లోడు పుడితే చంపేయాలి, ఎందుకంటే రాజు అయిపోతాడనే భయం. ఆడపిల్లలు పుడితే బ్రతకనిచ్చారు. విచిత్రమైన సంగతి, మోషేను చంపే పరిస్థితులు వచ్చేసినాయి. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు. ఆ సమయాలలో మోషేని ఆ తల్లి 3 నెలలు దాచింది. నైలు నదిలో ఆ జమ్ము పెట్టెలో కీలు పోసి దాచింది. ఈరోజు నేను అడుగుతున్నాను, ప్రతి స్త్రీ, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి కుటుంబం పిల్లల్ని దాచే వాళ్ళుగా ఉండాలి. వాళ్ళకు ఒక మంచి ప్రొటెక్షన్ మనం ఇవ్వాలి. కానీ ఈరోజు చాలామంది తల్లు తండ్రులు పిల్లల్ని దాచే స్థితిలో లేరు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? పిల్లలు లేక ఎంతోమంది బాధను అనుభవిస్తున్నారు. నీకు ఇచ్చిన పిల్లలు నువ్వు ఎప్పుడు దాచేవాడిగా ఉండాలి. లోపాలు ఉండవని చెప్పను, అవిధేయతలు ఉండవని చెప్పను. ఎన్ని లోపాలున్న ఒక తల్లిగా నువ్వు దాచి వాడిని ప్రయోజకుడిగా చేయాలి. నువ్వు లేఖనాన్ని మనం చదువుకుంటూ వెళితే ఎక్కడెక్కడ దాయాలండి మా పిల్లల్ని? దాయమన్నానని బీరువాలో వేసి తలిపేయమంటారా? ఆ బీరువాలో దాయమంటలేదు. ఆ మధ్యకాలంలో వాళ్ళ ఆయన ఎవరో పాపం బాగా తిట్టాడంట భార్యని. 4 పిల్లల్ని కన్నదా తల్లి. ఆయన ఈ మిషన్ కొడతా ఉంటాడు అన్నమాట. పిల్లలు 4 చదివిస్తూ ఉన్నాడు మిషన్ కుట్టి. ఇంటికి సమయానికి ఏదో పని నిమిత్తం వెళ్ళింది, డోక్రా మీటింగ్ ఏదో వెళ్ళింది, లేటుగా వచ్చింది. లేటుగా వచ్చి ఎందుకు లేటుగా వచ్చావని తిట్టాడంట భర్త. తిట్టినందుకు ఈమె ఏం చేసింది తెలుసా? గాదిలో దాగుంది. అంతే ఎతికేసుకున్నారు, ఎక్కడ దొరకట్లేదు. తిడితే దాక్కోవటం కాదు, కానీ మన పిల్లల్ని దాయటం మనం నేర్చుకోవాలండి. పిల్లల్ని ఖచ్చితంగా దాయాలి. ఎక్కడ దాయాలండి? వాళ్ళకి ఏ పాపం అంటకుండగా దాయాలి, ఏ దుష్టుడు సమీపించకుండా దాయాలి, ఏ విషయం చూపు వాళ్ళ మీద పడకుండా దాయాలి. ఇంకో మాటలో చెప్పాలంటే నీ ప్రార్థనలో వాళ్ళని దాయాలి. వాళ్ళే యొకేబేదలంటే తల్లులు అవుతారండి. కానీ ఈరోజు దాచే తల్లులు లేరు కదండి. మీకు బాగా తెలిసిన స్టోరీ చెప్తాను, మీకు బాగా తెలుసు కదా. పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు. వాళ్ళ టీచర్ తిట్టింది, నీకు చదువు రాదురా దద్దమ్మ అని తిట్టింది. ఒక పేపర్ మీద ఒకటి రాసేసి ఇచ్చేసింది. వాడికి చదువు రాదు. అది పట్టుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. వాళ్ళమ్మ అది చదివితే ఏముందంటే, వాడికి నిజంగా చదువు రాదు, వచ్చే వారం నుంచి స్కూల్కి పంపించొద్దు, అన్నీ రాస్తున్నాయి. ఆ మ్యాటర్, ఆ స్లిప్, ఆ పేపర్ ఆ తల్లి ఒక టంకు పెట్టులో దాచిందంట. ఆ పిల్లోడిని దగ్గరికి తీసుకుని, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం అని చెప్పి వాడికి దగ్గరుండి అక్షరాలు నేర్పించి, చదువు నేర్పించి ఎంత ప్రయోజకుడిగా చేసిందంటే చదువు రాని వ్యక్తికి సైంటిస్ట్గా మార్చేసింది. అబ్బా, ఎంత చక్కని తల్లిండా తల్లి. ఆయన పేరు తెలుసు కదా మీకు, థామస్. ఈరోజున వెలుగు బల్బుని కనుగొంటాం. ఎంత స్థాయి! నేను ఆశిస్తాను ఆ తల్లి చనిపోయిన తర్వాత అమ్మ ఏమేమి దాచింది అని అన్నీ ఎదుగుతూ ఉంటుంటే ఆ స్లిప్ కనబడిందంట ఆ పిల్లోడికి. అప్పుడు స్తుతించాడంటే, మంచి తల్లినిచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. ఈరోజు నా ఆశ ఒకటే, పిల్లల్లో చదువు రాలేదని వాడిని తిట్టడం కాదు, వాడిని కొట్టడం కాదు, దగ్గర కూర్చోబెట్టి వాడి లోపం ఏంటో, వాడు ఏం చెప్తే వాడు వింటాడో, ఎలా చదివితే వాడికి గుర్తుంటుందో అన్ని విధాలుగా ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరే ఆలోచించి దాయండి. దాస్తే రాబోయే కాలానికి వాళ్ళు ప్రయోజకులు అవుతారు. యేసయ్య కృప మీ మీద ఉండునుగాక, మీ పిల్లల మీద ఉండునుగాక. ఈ మధ్యకాలంలో ఒక పిల్లోడు నేను అడిగాను, వాళ్ళ స్నేహితుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నేను పక్కనే ఉండి వింటున్నాను. సండే స్కూల్ పిల్లల మాట వాళ్ళు వింటా ఉన్నాను. ఒరే,
లేటెస్ట్ అప్డేట్ అవుతున్నావా? ఈ చిన్న పిల్లలండి వాళ్ళు, మ్యాక్సిమం వాళ్ళు చదువుతున్నది 4th క్లాసు 5th క్లాస్. అప్డేట్ అవుతున్నావా? ఇప్పుడున్న పిల్లల యొక్క యువతరం, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటుంటే ట్రెండ్ మారిపోయింది. అయితే ఖచ్చితంగా పిల్లల్ని మనం దాయాలి, దేవుని కాపుదలలో దాయాలి. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదివిస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20-21 వచనాలు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20-21 వచనాలు. స్త్రీలారా, యెహోవా మాట వినండి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకి రోదన చేసే విద్యను నేర్పించండి, ఒకడికి ఒకరు అంగలార్ప విద్య నేర్పించండి. ఎందుకు? వీధుల్లో పిల్లలు లేకుండగా, పసిపిల్లలు లేకుండగా, రాజ్య మార్గంలో యవనస్తులు లేకుండగా నాశనం చేయటానికి కిటికీల గుండగా మరణం ఎక్కుతుంది. అందుకే ఒక తల్లి ప్రార్థనలో పిల్లల్ని కాస్తే వాళ్ళ నాశనం అవ్వకుండా మీ ప్రార్థన వారిని కాపాడునుగాక. ఈరోజు పసిపిల్లలు, ఈరోజు యవనస్తులు మధ్యలోనే అర్ధంతరంగా కాలాన్ని ముగిస్తున్నారు. ఇంట్లో కూర్చున్న వాడిని తీసుకెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. చిన్న వయసులోనే అనేకమైన అలవాట్లకి బానిసలు అయిపోతున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు. ఇదిగో కిటికీల గుండగా మరణం ఎక్కుతుంది. ఆ మరణం వాళ్ళకి సమీపించకుండా, ఏ ప్రమాదంలో వాళ్ళు చిక్కుకోకుండా ఒక తల్లి ప్రార్థన పిల్లల్ని సంరక్షించి కాపాడునుగాక. యేసు నామములో పిల్లల మీద కృప విస్తరించునుగాక. కుడి చేతులు పైకెత్తి ఒకసారి అందరూ ఆమేన్ అనండి. ఖచ్చితంగా పిల్లల్ని దాచే తల్లిగా నీవు ఉంటే వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. చాలామంది తల్లులు పిల్లల్ని తిడతా ఉంటారండి, తిడతా ఉంటారు. ఆ మధ్యకాలంలో ఒక సేవకులు, పాపం ఆయనకి తెలుగు రాదు, ఒక ఇంటికి ప్రార్థన చేయడానికని వెళ్ళారండి. కొత్తగా వేరే చోట నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారంట. కొత్తగా విజిటింగ్ వెళ్తున్నారు, గృహాలు దర్శించడానికి వెళ్తున్నారు. సో కొంచెమే తెలుగు వస్తుంది, సరిగ్గా తెలుగు రాదు. వాళ్ళ కుటుంబంలో ఆ తల్లి ఉంది, అమ్మ వందనాలమ్మ, ఆ వందనాలు ఒకటి నేర్చుకున్నాడు, ప్రైజ్ లార్డ్ అని నేర్చుకున్నారు. వాళ్ళ తండ్రి వచ్చారు, అయ్యా ప్రైజ్ లార్డ్ అన్నారు. సో వచ్చి రానట్టుగా మాట్లాడుతూ ఉన్నాడట. ఆయన మాట్లాడుతూ ఉంటుంటే ఆ లోపల గదిలో ఆ పిల్లోడు తలుపేసుకుని ఉన్నాడు. వాళ్ళమ్మ పిలిచిందంట, రే పాస్టర్ గారు వచ్చారు రారా అని పిలిచిందంట. రారా అని పిలిచినా రావట్లేదు వాడు. రెండోసారి కూడా పాస్టర్ గారు వచ్చారు ప్రార్థన చేస్తారు రారా బాబు అంటే రావట్లేదు. ఒరే గాడిద నిన్నే. అప్పుడు వచ్చాడంటాడు. వచ్చిన తర్వాత మూడోసారి ఏమని పిలితే వచ్చాడు, గాడిద నిన్నేరా అంటే అప్పుడు వచ్చారంట. పాపం మీకు ప్రార్థన కొత్తగా తెలుగు వచ్చిరానట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఈ తల్లిని దీవించండి ప్రభా, ఈ తండ్రిని దీవించండి ప్రభా, గాడిదని కూడా దీవించండి ప్రభా. ఎందుకు అంటారు? పిలిచిన వెంటనే వస్తే ఎంత బాగుండేది. చాలామంది తల్లు పిల్లల్ని తిడతా ఉంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఎంత అలా తిడతా ఉంటారు, రే నీకు చదువు రాదురా, ఆ గేదెను కొనిస్తారు మీ నాన్న మేపుకొని పిడకలు వేసుకుని. ఆడనుకుంటాడు ఈ పిడకల్ని హోల్సేల్ అమ్మాలా, అమలాపురం సెంటర్లో అమ్మాలా. మరి నువ్వే కదా దీవిస్తున్నావు. నేను ఆశించేది ఒకటే, నీ నోట ఎప్పుడు చెడ్డ మాట రాకుండును గాక. కొంతమంది చెప్తా ఉంటారు, అయ్యా మా పిల్లల బూతులు ఎక్కడొచ్చింది వాళ్ళకి, ఎక్కడ నేర్చుకున్నారు బూతులు? సూపర్ గైడ్ నువ్వే కదమ్మా, నిన్నే చూస్తారు వాళ్ళు. ఒక మంచి గురువు ఎవరంటే తల్లే. వాళ్ళు ఆదివారం సన్నిధికి వస్తారు, వారం అంతా నీ దగ్గరే ఉంటారు. కాబట్టి నీ దగ్గర పిల్లలకి ఏ బుద్ధి అయినా వచ్చిందంటే అది తల్లి దగ్గర నుంచే వచ్చింది, తండ్రి దగ్గర నుంచే వచ్చింది, ఇక వేరే చోట ఎక్కడి నుంచే రాదు. నా ఆశ దైవజనుడిగా వందనాలు చెప్పే మాట, మీ పిల్లల్ని ఎప్పుడు తిట్టకండి. వాడికి చదువు రాకపోయినా దగ్గర కూర్చోబెట్టి ఏదో విధంగా వాడికి వచ్చేటట్టుగా మోటివేషన్ చేయండి, ఎంకరేజ్ చేయండి. పొరపాటున తిట్లు తిడితే వాడు అనుకుంటాడు ఇది ఒక దీవెన అనుకుని ఆ విధంగానే వెళ్ళిపోతాడు.
స్కూల్లోకి వెళ్ళినా అవును కదా మా అమ్మ గేదెలు కొంటానన్నది, హోల్సేల్ వ్యాపారం, ఇదే ఉంటుంది, ఇదే ఆలోచించుకుంటారు. స్కూల్లో టీచర్ పాఠం చెప్తున్న వాడికి ఆ తిట్లే గుర్తొస్తుంటాయి. నా ప్రార్థన, పిల్లల్ని దాచే తల్లిగా మీరుందురుగాక, పిల్లల్ని సరైన క్రమంలో క్రమపరిచే తల్లులుగా మీరుందురుగాక. గుడ్. మూడో మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. ఆమేనని చెప్పండి ఒకసారి బిగ్గరగా, హల్లెలూయా అని చెప్పండి. సో మూడవది, విశ్వాసం ఉంచిన స్త్రీ. విశ్వాసం ఉంచిన స్త్రీ ఎలా, ఏ పరిస్థితుల్లో విశ్వాసం ఉంచింది? మగ పిల్లలు పుడితే చంపేస్తున్నారు. తన పిల్లోడు ఉంటాడో బ్రతుకుతాడో కూడా తెలియని రోజులు అవి. పక్కోళ్ళు అనుకుంటున్నారు, అయ్యా మా పిల్లోని తీసుకెళ్ళిపోయారు, అయ్యా మా పిల్లోని చంపేశారు. అంత భయంకరమైన వేదన. సో అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో రాజాజ్ఞకు భయపడక విశ్వాసమును బట్టి. అబ్బా, ఎంత చక్కని మాట అండి. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే పరిస్థితులనే చూస్తూ ఉంటాం. యొకేబేదులో మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం ఏమిటంటే, ఆమె పరిస్థితులను చూడలేదు కానీ ప్రభువుని చూస్తుంది. కొన్నిసార్లు మనకి పరిస్థితులే, మన కళ్ళ ముందు పరిస్థితులే కనబడతా ఉంటాయి. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, ఇంకా మన మనసులోకి వచ్చే ఆలోచన ఏంటి, అయ్యో నేను నీరసం అయిపోతే ఎలాగా, నా భర్తని ఎవరు చూసుకుంటారు, ఇంకెలాగా. పిల్లలకు ముందే చెప్పేస్తుంటుంది, అమ్మా నాకు బాగాలేదు, ఒంట్లో బాగాలేదు, ఇదిగో డాక్యుమెంట్ బీరువాలో పెట్టాను, ఇదిగో ఈ ఇల్లు డాక్యుమెంట్ ఇది, ఆ ఆస్తి ఇది అన్నీ చెప్పేస్తుంటారు. బాగానే డాక్టర్ గారు వచ్చి సెతస్కోపెట్టి చూస్తే, గుండ్రా ఎలా ఉంటావమ్మా నువ్వేమో అప్పుడేపో అవమ్మ అంటాడు ఆయన. కొన్నిసార్లు మనలో అవిశ్వాసం వచ్చేస్తూ ఉంటుంది. నీకు అనారోగ్యం వస్తే వెంటనే ఇంకేముంది హాస్పిటల్కి వెళ్ళిపోయాము, అయిపో అంబులెన్స్ వచ్చేసి అనుకోవద్దు. దేవుడు స్వస్థపరిచే శక్తి ఆయనకున్నది. ఆమేనండి. నువ్వు పరిస్థితిని చూడొద్దు. ఈమెకి పిల్లలందరూ చంపేస్తున్నారు, ఆ సిచ్యువేషన్లో కూడా విశ్వాసమును బట్టి దేవుని మీద ఎంత నమ్మకం, 3 నెలలు దాయగలిగినంతగా దాచింది. దేవుని మీద ఎంత ఫెయిత్ ఉందండి ఆమెకి. ఈరోజు నువ్వు ఆర్థికంగా ఒకేలా చితికిపోయావా, అప్పులు పాలైపోయావా, ఇంతే నా పరిస్థితి అయిపోయింది, ఇంక గోదావరి చూసుకుంటాను అనుకోవద్దు. పరిస్థితులను చూడొద్దు. పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ప్రభువును చూడగలిగిన శక్తి యేసయ్య నీకు అనుగ్రహించునుగాక. కొంతమంది జీవితాల్లో అన్నీ మునిగిపోయిన పరిస్థితులు ఉంటాయి. కొంతమంది పరిస్థితులు జీవితంలో చూస్తూ ఉంటుంటే ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితులు ఉంటాయి. కొన్ని కుటుంబాల స్థితి చూస్తుంటుంటే భర్త ఏమీ పట్టించుకోడు, ఫుల్గా తాగేసి పిల్లల్ని తిడుతూ ఉంటాడు, ఏమీ పట్టించుకోడు. ఈ స్త్రీకి ఏం చేయాలో అర్థం కాని ప్రతికూల పరిస్థితులు. ఎన్ని కుటుంబాలు లేవండి తాగుబోతు భర్తల్ని మార్చుకున్న తల్లులు ఎందరో. పిల్లలు మాట వెనుక తిరగబడిన పిల్లల్ని సరైన మార్గంలో నడిపించుకున్న తల్లులు ఎందరో. నా ఆశ ఒకటే, పరిస్థితులను చూస్తే ముందుకెళ్ళలేము, ప్రభువును చూస్తే ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్తావు. వాక్యంలో రాయబడింది కదా, విశ్వాసమునికి కర్త దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. చప్పలు కొడుతూ యేసుకి ఒకసారి మహిమ చెల్లిద్దామా? ఏ పరిస్థితులను సరే ప్రభువును చూడగలిగితేనే మనం విశ్వాసంతో ఓపికగా పరిగెత్తగలుగుతామండి. కొంతమంది చాలామంది చెప్తూ ఉంటారు, అన్నయ్య ప్రార్థన చేసుకోవాలనిపించట్లేదు, అన్నయ్య మందిరానికి రావాలనిపించట్లేదు, అన్నయ్య బైబిల్ చదవాలనిపించట్లేదు, అన్నయ్య అసలు ఏంటో దేవుడు అంటే నాకు అస్సలు విశ్వాసం రావట్లేదు అన్నయ్య. నేనంటాను, నువ్వు పరిస్థితులను చూస్తున్నావు కాబట్టే దేవుని మీద నీకు విశ్వాసం రావట్లేదు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభువును చూడగలిగితే నీకు విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మాకు సండే స్కూల్ పరిచర్య జరిగేటప్పుడు, సేవలో సండే స్కూల్ పరిచర్య జరిగేటప్పుడు, సండే స్కూల్ బాగానే జరుగుతూ ఉండేది. పిల్లలు ఒకరిని బట్టి ఒక్కొక్కరు 4, 5 కూర్చోబెట్టి తీసుకొచ్చేవారు. కానీ ఆరాధనకు మాత్రం
ఒక్కరే వచ్చేవారు. నేను, నా ముందు అక్క, ఒత్తే ఒక ఆవిడ. దేవుడు ఎంత గొప్పోడంటే ఎప్పుడు సిగ్గుపరిచేవాడు కాదు. ఆఖరులైన ఆమెన్ అన్నప్పుడైనా వచ్చేది ఆవిడ, స్తోత్రం కలుగునుగాక. అస్సలు సిగ్గుపరిచేవాడు కాదు. పాపాలు ఒప్పుకోమంటే ఆ వారం మానేసి మరుసటి వారం, నన్ను పాప అంటావా, దేవుడికి స్తోత్రం, మరి పాపంలే కదా, యేసే రక్తం మన కొరకు కార్చాడు కదా. నేను ఒక్కరికైనా సరే 100 మందికి చెప్పినట్టుగా చెప్పేసేవాడిని. విశ్వాసం నా కళ్ళ ముందు ఉన్నారు అని. ఇంకా కృపక్క అని ఏం చెప్పేదిగా తెలుసా, అరే బాబు జాన్ వెస్లీ, దేవుడు మన మందిరానికి కార్ల మీద తీసుకొస్తున్నాడు. ఏంటి, ఒకరు కూడా లేరు అక్కడ. దేవుడు మనకు పెద్ద స్థలం ఇస్తున్నాడు. విశ్వాసంతో చూస్తారు. దేవుడు అసలు ఆదివారం వస్తే పండగ, ఒకసారి అటువైపు చూడండి, ఎన్ని కార్లు ఉన్నాయో, ఎన్ని బైకులు ఉన్నాయో. ఆ రోజు విశ్వాస పరిమాణం, పరిస్థితులను చూస్తే వెనకడుగులు వేసే పరిస్థితి. అందుకే ఒక సేవకుడిగా, ఒక అన్నయ్యగా మీకు చెప్తున్నా, మీ కుటుంబంలో మీరు ఏ సమస్య ఫేస్ చేస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ అది వివాహ సమస్య, ఎన్నో సంబంధాలు చూస్తున్నా కానీ అన్నయ్య ఒక సంబంధం సెట్ అవ్వట్లేదు, ఆ పరిస్థితిని చూడొద్దు, ప్రభువును చూడని అడగండి. ఎందుకంటే సుబుద్ధి గల భార్య ఎవరిస్తారు? యెహోవా దానం, ఆయన ఇవ్వాలి. నువ్వు నీ ఫ్రెండ్స్కి చెప్పుండొచ్చు, మీ బంధువులకి చెప్పుండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళందరికీ సంబంధాలు చూడండి ఎన్నో చెప్పుండొచ్చు, కానీ వాళ్ళు ఎన్నో పట్టించుకోకపోవచ్చు. కానీ యెహోవా దానం ఆయన ఇచ్చేవాడు కదా. ఇస్సాకు ఏం చేశాడు? పొలంలోకి వెళ్ళి ప్రభు పాదాలు పట్టుకున్నాడు కదా. దేవుని సముఖంలో నేను చెప్పేది ఒకటే, నీకు ఏ సమస్యలను ఎరుక్కున్నా పరిస్థితిని చూడొద్దు, ఆ సమస్యల్లో ప్రభువును చూడగలిగిన విశ్వాసం యేసయ్య నీకు దయచేయునుగాక, కృప విస్తరించునుగాక. మారని భర్తను గురించి చాలామంది, ఏంటో నన్నయ్య గారు ఎందుకు కట్టుకున్నానండి బాబు ఈయన్ని, ఎంతో భయంకరమైన టార్చర్ పెట్టేస్తుంది. ఆయన చూస్తే నువ్వు విశ్వాస అడుగులు ముందుకెళ్ళలేవు, నీ భక్తి కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయన్ని మాత్రం చూడొద్దు. ఆ ఒక్క వ్యక్తి నడత సరి చేయాలంటే ఎవరు సరి చేస్తారు చెప్పండి? దేవుడే కదా. ఆయన్ని చూడండి. యెహోవా వల్లనే ఒక నడత సరి చేయబడుతుంది. ఎంతటి వ్యక్తినైనా తీసుకురాగలిగిన శక్తి ఆయనకున్నది. గట్టికోసారి ఆమేన్ చెప్పండి. ఒక విశ్వాసంతో జరిగిన ఒక చిన్న సందర్భం మీకు చెప్తానండి. మీ విశ్వాసం పెంపొందించడం కొరకు మీకు చెప్తున్నాను. అక్క సేవ ప్రారంభంలో సేవకుల దగ్గర సేవ నేర్చుకుంటున్న రోజులు అవి. వారు అన్నారు, సేవకులు అన్నారు, అమ్మ కొత్తగా సేవ ప్రారంభించారు కనుక నువ్వు వెళ్ళి అక్కడ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్, సండే ఆరాధన, సాటర్డే మరలా వ్యక్తిగతంగా ఫాస్టింగ్ ప్రేయర్, ఇలాగా వారానికి 3 రోజులు ఉపవాసం ఉండి సేవ కడతా ఉన్నారు ప్రారంభ రోజుల్లో. ఆ గదిలోనే చిన్న పాకది, వర్షం వస్తే చుట్టూ మొత్తం అంతా కింద ఉన్న అరుగంతా కూడా తడిచిపోతూ ఉండేది. చాలా ప్రతికూలమైన పరిస్థితులు అన్నమాట అవి. సామాన్లు అక్కడే, పడుకోవటం అక్కడే, అలాగే చాలా రోజులు ప్రార్థిస్తూ ఉండే. కానీ ఇంటికి ఆ వీధిలో దగ్గరలో ఒక స్త్రీ దేవుని మందిరానికి వచ్చేది, కానీ తన భర్త గురించి ప్రతిరోజు ఏడ్చి అడుగుతూ ఉండేది. అన్నయ్య, అక్కయ్య ఏంటో అర్థం కావట్లేదు, భర్త చూస్తే అసలు సన్నిధికి రావట్లేదు, పిల్లల్ని పంపించట్లేదు, చాలా బాధపడుతూ ఉండేది. అక్క ఒకటే చెప్తా ఉండేవారు, అమ్మ దేవుడి మీద నువ్వు విశ్వాసం ఉంచు, ఖచ్చితంగా నీ భర్త ఏదో రోజు వచ్చి ఇక్కడ కూర్చుంటాడు, దేవుని మాటలు వింటాడు, నీ కుటుంబానికి సాక్షిగా నిలబడతాడు, నువ్వు విశ్వాసంతోనే అడుగు, అంతేగాని భర్త ఇంటి ఇలాగ అయిపోతున్నాడు అని నువ్వు బాధపడొద్దు, ప్రభువు మీద విశ్వాసం ఉంచు. ఒకరోజు ఆయన వాస్తవంగా ఈ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటాడు. ఈ ట్యాక్సీ డ్రైవర్, ఒక చిన్న ట్యాక్సీ ఒకటి, సెకండ్ హ్యాండ్ ట్యాక్సీ ఒకటి కొనుక్కుని కిరాయిలకి తిప్పుతూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఒక 15 ఏళ్ల క్రితం. 2 కొడుకులు ఆ తండ్రికి. పిల్లల్ని అప్పుడప్పుడు వాళ్ళ అమ్మగారు తీసుకొస్తూ ఉండేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు కిరాయికని వెళ్ళాడు ఎత్తైన చోటుకి. అది ఘాటీ రోడ్డు మాట. ఆ ఎత్తైన కొండ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పటికీ స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? వెనకాల నుంచి తోయాలి. తోస్తే ఏమవుతుంది? కారు వెళ్ళి లోయలో పడితే మనోడు ఉంటాడా? సో అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను అంటానండి, ఏ సమయంలో అయినా ఏ పరిస్థితులైనా దేవుడు గుర్తు రావాలి.
ఎలాంటి వాళ్ళకి నాకు దేవుడు అక్కర్లేదు అన్నవాడు కూడా దేవుడు అవసరం ఉన్నది. ఎందుకంటే సమస్తము ఆయన మూలంగానే కలిగాయి. ఒకటే మీరు గుర్తుపెట్టు, ఆయన లేకుండా ఏమీ లేదు. ఆ కష్ట సమయంలో వెంటనే భార్యకి ఫోన్ చేసి, పాస్టర్ అక్క ఉంటుంది కదా, ప్రార్థన చేపించే బాబా, స్తోత్రం చెప్పండి సార్, ప్రార్థన చేపించే బాబు అంటున్నాడు. సారీ, ఆ భార్యకి ఇంకా బిర్యానీ తిన్నంత ఆనందం, ఎంత దేవా ఎన్ని రోజుల కలనైన మరువను. మీరు కల్లోకి వెళ్ళిపోవద్దు, పాడండి. క్షణమైన వీడువను, కలనైన మరువను, నీవు నడి క్షణమైన. చప్పట్లు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుండి అభాగ్యుడ కనికరింప, ఆకాశం అభాగ్యుడనైన నేను నిలుచుటకు నన్ను నింపుచు నీలో నూతన సంతోషమందైన శ్రమలయందైన నా స్తుతి కీర్తన ఆధారము నీవు. సంతోషమందైన శ్రమలయ స్తుతి కీర్తనకు. చప్పట్లు. నిత్యమైన మహిమలో నన్ను నిలు, శుద్ధ సువర్ణముగా నన్ను మార్చు. నిత్యమైన నన్ను శుద్ధ సువర్ణము మార్చుచున్నావు. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంత. ఆరాధన నీకే. విశ్వాసంతో చెప్పండి, చెప్పండి. ఆరాధన యేసయ్యా, సేవించద నిన్నే, సేవించద పూర్ణ హృదయము. హల్లెలూయా. దేవుని మహాకృప. ఆగిపోయిన బండి, ఆ కారు స్టార్ట్ అయింది. రావటమే దేవుని మందిరానికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఇప్పుడు సంఘంలో వారి భార్య, వారి పిల్లల్ని ఎక్కడ కూటమైన కారు మీద తీసుకుని వెళ్తున్నాడు. సంఘానికి స్తంభంగా మారిపోయాడు. నేను ఆశిస్తాను అదే స్త్రీ ఆ ఎత్తైన స్థలంలో ఫోన్ వచ్చినప్పుడు, మరి నువ్వు దేవుడు వద్దన్నావు, నువ్వు సావు అంటే చెప్పండి. అందుకే విశ్వాసంతో పలకండి, దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఇంకిక్కడ చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవాళ్ళు, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నవాళ్ళు, ఎంత పని చేసినా ఫలితం రాలేని వాళ్ళకి ఒక్క చిన్న వాక్యం చూపిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం
28వ వచనం. మీ విశ్వాసం పెంపొందుట కొరకు చెప్తున్నాను. అందుకు యేసు, అమ్మా, అమ్మా విశ్వాసం నీ గొప్పది. విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీకు నీవు అవునుగాక. కోరినట్లే నీకు అవుతుంది. ఆమేనని చెప్పండి. మీ పక్కలకి షేక్ అని చెప్పండి. నీవు కోరుకున్నట్లుగా నీకు జరుగుతుంది. అది ఇంకొకసారి చెప్పండి, నీవు కోరుకున్నట్లుగా నీకు జరుగుతుంది. అది నీ విశ్వాసాన్ని బట్టి చేస్తాడు దేవుడు. నువ్వు కోరినట్లుగా. ఒక సహోదరుడు సాక్ష్యం విన్నాను నేను. కొన్నిసార్లు మనకన్ని ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నప్పుడు నిరాశ పడకండి, విశ్వాసంతో కోరుకోండి. ఈ సహోదరుడు చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయాడు. తన భవిష్యత్తు ఏంటో తనకు తెలియదు. వారికి ఉన్న కుటుంబ సభ్యులందరినీ పెంచి పోషించటానికి తన దగ్గర సరైన ఆధారం ఏమీ లేదు. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకుంటే వంట నేర్చుకున్నాడు. ఆ అన్నదమ్ములందరికీ కూడా ఇతడే వంట చేసి వడ్డిస్తూ ఉండేవాడు. అలాగా చిన్నగా తన కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి చాలా కష్టపడుతూ వచ్చాడు. ఒకరోజు రానే వచ్చింది. తన జీవన ఆధారం కోసం ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. తనకు వంట వచ్చు కదా. ఒక రెస్టారెంట్ లేకపోతే ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీ హోటల్లో పనిచేస్తాను, నాకు ఆ చిన్న పని కల్పించండి, నాకు బిర్యానీ స్పెషలిస్ట్ బాగా వండుతాను, నాకు చిన్న అవకాశం ఇవ్వండి, ఒకరోజు చూడండి, మీకు నచ్చకపోతే అప్పుడు తీసేదరుగానని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. ఒక హోటల్కి వెళ్తే వాళ్ళు జాయిన్ చేసుకోలేదు. రెండో హోటల్కి వెళ్ళాడు, జాయిన్ చేసుకోలేదు. 10 హోటల్ తిరిగాడు, జాయిన్ చేసుకోలేదు. 20 హోటల్ తిరిగాడు, జాయిన్ చేసుకోలేదు. 50 హోటల్స్ తిరిగాడు, జాయిన్ చేసుకోలేదు. 100 హోటల్స్ తిరిగాడు, మాట్లాడట్లేదు మీరు. 500 హోటల్. అసలు ఒక్క 4 హోటల్ తిరిగినప్పటికే నీరసం వచ్చి అదేది ఇంటి దగ్గర చేద్దాం అనుకుంటాం. 200 హోటల్ తిరిగాడు, జాయిన్ చేసుకోలేదు. 500 హోటల్స్ తిరిగాడు, జాయిన్ చేసుకోలేదు. 1000 హోటల్స్ తిరిగాడు. మొత్తం మీద 1000 హోటల్స్ తిరిగినప్పుడు జాయిన్ అయ్యాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో ఆయన ఎవరో కాదు, ఇప్పుడు KFC. దేవుడికి స్తోత్రం. ఆ చికెన్ ఇప్పుడు ఫేమస్ అయిపోయింది, చూసారా ఎంత స్థాయికి ఎదిగిపోయాడు. నేను అదే అంటాను, ప్రయత్నించండి. ఒకసారి అవ్వలేదు, ఇక నేను జీవితంలో ముందుకు వెళ్ళను, నేనేమి చేయను అనొద్దు. ఫెయిల్యూర్స్ ఎదురైని నేను ఇంకా చదవను అనొద్దు. ప్రయత్నించగా, విశ్వాసంతో అడగగా దేవుడి కార్యాలు మీ జీవితంలో చేయునుగాక. ఓకే, ప్రతికూలమైన పరిస్థితులు అంటే ఆ కొడుకు అయితే నైల్ నదికైనా ఆహుతి అయిపోవాలి, లేకపోతే నైల్ నదుల్లో మొసలు తిరుగుతున్నాయి, మొసలకైనా ఆహుతి అయిపోవాలి, లేకపోతే మంత్రసాని చేతులైనా చనిపోవాలి. కానీ రాజాజ్ఞకు భయపడక నా కొడుకుని దేవుడు ప్రయోజకుడిగా చేయబోతున్నాడు, నా కొడుకుని దేవుడు ఓ ఉన్నత స్థానంలో కూర్చోబెడతబోతున్నాడని ఆమె విశ్వాసంతో పెంచడం మొదలుపెట్టింది. మీ పిల్లలకు కూడా చెప్పండి, విశ్వాసంతోనే పలకండి, వారిని విశ్వాసంతోనే దీవించండి. ప్రభు మీకు సహాయము చేయనుగాక. గుడ్. ఇక 4-5 మాటలు రిఫరెన్స్ ఇచ్చేసి ముగింపులోకి వచ్చేస్తే 4వ మాట, యొకేబెదులో ఉన్న మాట, గుణలక్షణం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 8-9 వచనాలు చదవగా విందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 8-9 వచనాలు. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ యొక్క తల్లి, ఆమె పేరు యొకేబెదు, ఆ బిడ్డ యొక్క తల్లిని తీసుకుని వచ్చింది. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కోసం పాలిచ్చి పెంచు. అందరూ ఆమెనని చెప్పండి ఒకసారి. సో 4వది, పిల్లలను వాక్యమనే పాలతో పెంచిన స్త్రీ. పాలిచ్చి పెంచమని చెప్పింది. వాస్తవంగా ఫరో కుమార్తె అక్కడ స్నానం చేయడానికి ఆ నైల్ నదికి వెళ్ళినప్పుడు ఆ జమ్ముపెట్టులో ఆ పిల్లోడు కనిపించాడు. వాస్తవంగా మగపిల్లని చంపేయాలి, కానీ ఆమె అంటుంది, ఇదిగో ఈ పిల్లోడిని నా కోసం పెంచు. అక్కడుండి వాళ్ళ అక్క చూస్తుంది, మిరియాం అక్క ఎంత గొప్పదంటే వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది. ఒక అద్భుతమైన మాట చెప్పాలనుకుంటున్నాను. పాలిచ్చి పెంచు. పాలు దేవుని వాక్యానికి గుర్తు.
నిర్మలమైన వాక్యం అనే పాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం మీరు నోట్ చేసుకుంటే నిర్మలమైన వాక్యం అనే పాలు అని చెప్పాడు అక్కడ. నిజంగా మన పిల్లలకి ఒగ్గు పాలతో పెంచినట్లుగా చిన్నప్పటి నుంచే సండే స్కూల్ నాటి నుంచి పిల్లలకి తప్పకుండా వాళ్ళకి దేవుని వాక్యాన్ని గురించి ఖచ్చితంగా చెప్పాలండి. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ తల్లి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటుంది, రే బాబు నువ్వు హెబ్రీయుడు, నువ్వు ఐగుప్తుడు కాదు. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి చెప్పాలి, ఒరే బాబు నువ్వు దేవుని మార్గంలోనే నడవాలి, నువ్వు క్రైస్తవుడురా, ఒరే నువ్వు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు చేతి పని చేస్తున్నా, ఎక్కడున్నా నువ్వు క్రైస్తవుడురా, అదే ఐగుప్తుడు కాదు, అన్యుల్లాగా ప్రవర్తించకూడదు. ఖచ్చితంగా అవి చిన్నప్పటి నుంచే ఆ ఉగ్గుపాలేసి మనం పెంచగలిగితే రాబోయే కాలానికి మన పిల్లలు ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. ఇంకొకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఇంకో మాటలో చెప్పాలంటే నీ అనుభవాలు కూడా వాళ్ళకి చెప్తూ పెంచాలి. ఒక్కొక్కసారి ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు బిర్యానీ తిన్నాం, ఏమీ లేనప్పుడు కూడా ఆ పిల్లోడు పచ్చడి మెతుకులు కూడా తినే స్థాయికి రావాలంటే నువ్వు పెంచాలి. నాకేం పెట్టలేదని ఆ గిన్నె విసిరేటట్లుగా ఉండకూడదు మన పిల్లలు. నీ అనుభవాలు కూడా చెప్పాలి వాళ్ళకి. ప్రతి తల్లి చెప్పండి, మీ పిల్లలు మీరు ఏ స్థాయికి ఎలా వచ్చారో ఆ స్థాయిని ఖచ్చితంగా ప్రతి తల్లి తన కూతురికి తన కొడుకుకి వారి అనుభవాలు చెప్పండి. ఇంకో మాటలో చెప్పాలంటే వాక్యం అనే ఆ ఉగ్గు పాలు వేసి వాళ్ళని పెంచండి. బైబిల్లో ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, బైబిల్లో ఎంతోమంది కుటుంబస్తులు ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారా బాబు, ఇలా ఉండాలి నీవు అని చెప్పండి. అలా పెంచితే రాబోయే కాలానికి మన పిల్లలు ఆశీర్వాదకారకులుగా మారుదురుగాక. లేఖనాల్లో మనం చూస్తే మోషే ఎప్పుడైతే ఆ పాలు ఇచ్చి పెంచిందో ఆ మోషే పెద్దోడైన తర్వాత ఏం చేశాడు తెలుసా? జనుల భారాన్ని చూసాను అంటే ఒక బాధ్యత వచ్చేసింది. ఈరోజు కొంతమంది తల్లులు చెప్తూ ఉంటారు, అయ్యా వీడు సండే స్కూల్లో బాగానే ఉండేవాడండి, 10th క్లాస్కి వచ్చినప్పటికీ ఆ ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ ఫ్రెండ్స్ జతలు పట్టి పాడైపోతున్నాడండి. 10th క్లాస్ వరకు ఇల్లు బడి లేకపోతే ఇల్లు దేవాలయం తప్ప ఇంకేమీ లేదండి వీడికి. ఈ ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడండి. మరి మోషేకి వాళ్ళ తల్లి పాలిచ్చి పెంచింది కాబట్టి పెద్దోడైన తర్వాత పాడవలేదు. పెద్దోడైన తర్వాత జనుల భారాన్ని ఒక బాధ్యత వచ్చింది. పిల్లలు ఎందుకు అలా పాడైపోతూ ఉంటారంటే తల్లిగా నువ్వు వాళ్ళకి వాక్యం చెప్పట్లేదు. తల్లిగా నువ్వు అసలు వాక్యం నువ్వే చదవకపోతే వాళ్ళకి ఏం చెప్తావు? ఈరోజు నా ప్రార్థన, మన పిల్లలందరికీ కుటుంబ బాధ్యతలు వచ్చునుగాక. చేతులెత్తి ఒక్కసారి ఆమేనని చెప్తారా? జరిగిన ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. కరోనా లాక్డౌన్ టైంలో చాలామంది పిల్లలు లాక్ అయిపోయారు. చదువు పట్ల బాధ్యత లేకుండా, కుటుంబం పట్ల ఏమి, ఇంకా ఆ సెల్ ఫోన్ ఒక్కదానికే ఎడిట్ అయిపోయి చాలామంది పిల్లలు పాడైపోయారు. కానీ ఒక పిల్లోడి గురించి నేను విన్నది ఏంటో తెలుసా? అదే కరోనా లాక్డౌన్ టైంలో ఆ పిల్లోడు చాలా చిన్నగానే కష్టపడి ఈ పాలు ప్యాకెట్లు, ఆ వీధిలో వాళ్ళకి పాలు ప్యాకెట్లు వేసి కూరగాయలు వేసి వాళ్ళ అమ్మకు ఒక ఫ్రిడ్జ్ కొనిచ్చాడు. సంతోషం లేదు తల్లులకి. ఒక ఫ్రిడ్జ్ కొన్నాడు అంటే వాడికి ఒక బాధ్యత, ఈ ఇంట్లోకి ఎలా వస్తాయి. సో మన పిల్లలు ఎదిగి కొలిది బాధ్యత రావాలి. ఇంకా ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన, డిగ్రీలోకి వచ్చిన అమ్మా డబ్బులు అమ్మా పెట్రోల్ ఛార్జ్, ఇంకా అలా అమ్మ వాళ్ళ మీద ఆధారపడే స్థాయి కాదు. నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు కుటుంబ బాధ్యత నీకు రావాలి. మోషే పెద్దోడైన తర్వాత జనుల భారాన్ని చూశాడు. నీ పిల్లలకి ఒక బాధ్యత కలిగిన పిల్లలుగా మారటానికి వాళ్ళని ఉగ్గుపాలతో పెంచే కృపదేవుడు నీకు ఇచ్చునుగాక. చివరి మాట, ఆఖరి మాట, మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం. త్వరగా మీకా ప్రవచన గ్రంథం 6:4. దేశంలో నుండి ఓకే, నేను మిమ్మల్ని రప్పించి తిని, ఓకే, దాస్యగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, ఓకే, మిమ్మల్ని నడిపించుటకై ఆ మాట చూడండి, మిమ్మల్ని నడిపించుటకై మోషే
అహరోను మిరియాములను పంపించితిని. ఈ ముగ్గురు బిడ్డలు ఎవరు పిల్లలు? మాట్లాడాలి. సో ఇక్కడ ఒక అద్భుతమైన పాఠం, చివరి మాట, పిల్లలను దేవుని సేవకై అర్పించిన స్త్రీ. ముగ్గురు పిల్లల్ని అద్భుతంగా పెంచిందండి. సాధారణంగా ఇంట్లో ఎవరో ఒకడు గొప్పడవుతాడు. సాధారణంగా ఒక నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఎవడో ఒక్కడు ఒక మంచి పొజిషన్లో ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ ఏదో చిన్న చిన్న పొజిషన్లో ఉంటారు. కానీ ఈ తల్లి బిడ్డలు అలా కాదండి. ముగ్గురు హై పొజిషన్లో ఉన్నారు. ఆమెనని చెప్తారు ఒకసారి. ముగ్గురు పిల్లల్ని కూడా దేవుని సేవకే పెంచింది. ఏ పొజిషన్లో తెలుసా? మోషే నాయకుడు, ఒక లీడర్ అయిపోయాడు. మోషే ఒక నాయకత్వం చేస్తున్నాడు. 20 లక్షల మంది నడిపించి ఒక గొప్ప నాయకుడు అయిపోయాడు. అహరోను యాజకత్వం చేస్తున్నాడు. మిరియాము ఒక మంచి ప్రవక్తని. అబ్బా, ఈ ముగ్గురు పిల్లలు ఎంత హై పొజిషన్కి వెళ్ళటానికి ఆ తల్లి కారుకురాలు కాదా చెప్పండి? ఈరోజు ఒక సేవకుడికి నేను ఆశిస్తున్నాను, నీ కడుపును పుట్టిన ఇద్దరైనా ముగ్గురైనా ఒక్కరైనా వాళ్ళు అందరూ ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. కొన్నిసార్లు చూడండి ఎంత బాధ కలుగుతుందంటే, ఒక తల్లి చెప్పింది, అయ్యా నాకు 2 కొడుకులయ్యా, ఒకడు ఉద్యోగం చేస్తున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, సంతోషమేనయ్యా. ఒకడు మాత్రం ఇంట్లో భయంకరమైన స్నేహితులను తీసుకొచ్చి ఇంట్లో గొడవ చేసి ఇంట్లో వస్తువులన్నీ పగలగొట్టేసి తాగేసి తల్లని కూడా లేకుండా భయంకరంగా డబ్బులు ఇస్తావా చస్తావా అని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోతున్నాడు అయ్యా. ఎంత వేదనండి. కానీ ఈ తల్లి అలా కాదు. ఈ తల్లి జీవితం అలా లేదు. ముగ్గురు బిడ్డల్ని అద్భుతంగా పెంచగలిగిందండి. కొన్నిసార్లు పిల్లలు పాడవటానికి తల్లిదండ్రుల ప్రభావం కూడా ఉంటుంది. మీరు ఎట్లాంటి వాళ్ళంటే, అబ్బాయి అంటేనేమో అమ్మకు బాగా ఇష్టం, స్తోత్రం చెప్పండి సార్. అమ్మాయి అంటేనేమో తండ్రికి చాలా ఇష్టం. అబ్బాయినేమో తీసుకెళ్ళేమో కాన్వెంట్లో జాయిన్ చేస్తారు, అమ్మాయినేమో తీసుకెళ్ళి ఎలిమెంటరీ స్కూల్లో పడేస్తారు. ఇక అమ్మాయికి వస్తుంది మాట, నేనంటే ఎంత ఇష్టం అర్థమైపోయింది డాడీకి. ఇద్దరిని 2 కళ్ళలో ఏదంటే ఇష్టం, 2 ఇష్టమే. ఇద్దరిని ఈక్వల్గా చూడండి, వాళ్ళిద్దరూ ఆశీర్వాద కారకులు అవుతారు. ఒకవేళ 2 కొడుకులు ఇద్దరిని ఈక్వల్గా, ఇద్దరు ఇప్పుడు అంతా వాడి బర్త్డే అయితే వీడికి కూడా బట్టలు కొంటున్నారు, వీడి పుట్టినరోజు అయితే వీడికి కూడా కొంటున్నారు. బాబా వాడు 7 శాతం బాబా. ఇద్దరిని ఒకలాగా చూడండి. 2 కళ్ళలో ఏదంటే ఇష్టం, 2 ఇష్టమే. ఇద్దరు ఇప్పుడు చిన్నోడైనా పెద్దోడు ఒకలాగే చూడండి. వాళ్ళకి అర్థమవుతుంది, మా తల్లి ఇంతగా మమ్మల్ని ప్రేమిస్తుంది, మా తండ్రి ఇంతగా ప్రేమిస్తున్నాడు. సో తప్పకుండా ఈ 3 కొడుకులు లేదా 3 పిల్లలు, 2 కొడుకులు 1 కూతురు మంచి పొజిషన్లో ఉన్నారు. సో దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నీకు ఇచ్చిన పిల్లలు పర్వతం మీద సూచనలుగా కనబడుదురుగాక, మహత్కార్యాలు చేసే పిల్లలుగా మారుదురుగాక. ఈరోజు ప్రత్యేకంగా యొకేబేద్ అనే ఒక తల్లి జీవితాన్ని గురించి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. సో ఆమె 3 పిల్లలు ఆశీర్వాద కారకులు అవటానికి ప్రత్యేకంగా సేవ కొరకు పెంచిందండి. ఈరోజు చాలామంది తల్లులు భౌతికంగా పెంచుతున్నారు, మంచిదే. కనీసం మీకు ఒక 3 పిల్లలున్నా, 2 పిల్లలున్నా, ఉద్యోగమే చేసినా, వ్యాపారం ఏ పొజిషన్లో ఉన్నా, మీరు ప్రథమ ఫలం దేవుడిదే. మీ ఇంట్లో మొట్టమొదటగా పుట్టిన వాళ్ళు దేవుని సేవలోనే ఉండారు. వారు ప్రథమ ఫలం. ఇంట్లో కోడి గుడ్డెడితే యేసుబాబుకి ప్రథమ ఫలం అండి గుడ్డు, కోడి ప్రథమ ఫలం అండి, ఓకే, ధాన్యం ప్రథమ ఫలం. కానీ ప్రథమ ఫలం యేసుబాబుకి మాత్రం సేవకి ఇవ్వట్లేదు. వాళ్ళు ఉద్యోగం అంటే ఉద్యోగమే చేయనివ్వండి, ఉద్యోగంతో పాటు దేవుని సేవను కూడా చెప్పండి వాళ్ళకి. అలాంటి భాగ్యవంతులైన తల్లులు ఇక్కడ లేచుదురుగాక. పిల్లల్ని దేవుని కొరకు పెంచే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. నేను ముగిస్తున్నాను. యొకేబేదు జీవిత పాఠాలు మనం కొన్ని నేర్చుకున్నాం. ప్రత్యేకంగా ఆమెలో ఉన్న 5 లక్షణాలు మీకు చెప్పాను. చెప్పండి. నెంబర్ 1, ఆమె పేరుకి అర్థం దేవునికి
మహిమ తీసుకొచ్చిన స్త్రీ. నెంబర్ 2, పిల్లల్ని దాచిన స్త్రీ. నెంబర్ 3, విశ్వాసం ఉంచిన స్త్రీ. నెంబర్ 4, పిల్లలని వాక్యమనే పాలుతో పెంచిన స్త్రీ. నెంబర్ 5, పిల్లలను దేవుని సేవ కొరకే అర్పించిన స్త్రీ. ఇలాంటి స్త్రీమూర్తులు సంఘంలో లేవాలి, సహకారులుగా ఉండాలి, ప్రభుకి సాక్షిగా నిలబడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక.